అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇష్టం పిల్లలు ఒప్పుకోలేదనుకో, అలాంటి కండిషన్స్లో కూడా పెళ్ళిళ్ళు చేస్తారా మీరు? పిల్లలు ఒప్పుకోకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత సమస్య. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకునే హక్కు ఉంది. 60 ఏళ్ళు కానీ, 70 ఏళ్ళు కానీ, 50 ఏళ్ళు కానీ. అది వాళ్ళు నిర్ణయించుకోవాలంటే పిల్లల్ని కాదని మేము పెళ్లి చేసుకుంటామా అనే విషయం వాళ్ళు నిర్ణయించుకోవాలి. చాలామంది కొంతమంది పిల్లలు కాదని వచ్చే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అలా కూడా ఉన్నారు. కొంతమంది పిల్లలు వద్దంటే వెనక్కి వెళ్ళిపోతారు. అయితే నేనేం చెప్తానంటే ముందు మీరు పిల్లలతో మాట్లాడుకోండి. ఇక్కడికి వచ్చే ముందే ఎవ్వరూ రారు, మాట్లాడరు. అంతా కుదిరాక చెప్తానులే ఇప్పటి నుంచి ఎందుకంటారు. ఇది ఒక్కటే కాదు, బోలెడు మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి. అయినా 70 మంది 80 మంది ఆడవాళ్ళు వస్తే అందులో ఒక్క ఆడదని వచ్చలా నీకు? నా రిక్వైర్మెంట్ ఏమిటి? నీకు బొంద రిక్వైర్మెంట్ 70 ఏళ్ళు వచ్చి ఏం కావాలి నీకు ఈ వయసులో రిక్వైర్మెంటు? ఆమె వండి పెడితే చాలా? ఇంకా ఏమన్నా ఉన్నాయా? నువ్వు 25 ఏళ్ళ పిల్లని చేసుకుంటున్నావా? ఏంటో నా రిక్వైర్మెంట్ అంటారు. అంచేత మీకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకునే ముందు మీరు అసలు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీ పిల్లలతో చెప్పండి. వాళ్ళకి ఇష్టం లేకపోయినా రాదలుచుకుంటే రండి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా రాదలుచుకుంటే అసలు రాకండి. ఎందుకంటే ఎంతోమందిని చూశాను, తోడు నీడలో కూడా పిల్లలకి చెప్పకుండా వస్తారు. ఇక్కడ ఒక ఆమెతో ఇష్టపడతారు, ఆమెతో మాట్లాడతారు, కొన్ని రోజులు మాట్లాడతారు, కొన్ని నెలలు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ధైర్యం తెచ్చుకొని పిల్లలకి చెప్తారు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నోరు మూసుకో, ఈ వయసులో నీకు పెళ్ళి అవసరమా, మూసుకు కూర్చో అనగానే మూసేసుకొని ఇంట్లో కూర్చుంటారు. ఇది ఈమె పరిస్థితి ఏంటి? 2 నెలలు 3 నెలలు నీతో రోజు మాట్లాడింది, నీతో కలిసి జీవితాన్ని పంచుకుంటానని నా ఆశపడింది, ఎన్నో ఊహలు ఎన్నో కోరికలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారిగా నన్ను క్షమించి చూసేని సినిమాలలాగా నువ్వు ఫోన్ పెట్టేస్తే ఆవిడ ఏమైపోతుంది? ఎమోషనల్ అమ్మ. చాలామంది ఆడవాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు. ఏదైనా కష్టం వచ్చిందనుకో మగవాడు దిగమింగుతాడు, ఆడది బోరున ఏడుస్తుంది. చాలా ఎమోషనల్ ఉంటారు ఆడవాళ్ళు. అలాంటిది ఈ వయసులో ఆవిడని ఎందుకు ఇంత బాధ పెట్టడం? నువ్వు ముందే డిసైడ్ చేసుకో. నువ్వు వద్దు అనుకుంటే, నీ పిల్లలు వద్దంటే నువ్వు వద్దు అనుకుంటే మానేసేయి. వచ్చి ఒక ఆవిడతో మాట్లాడుకొని, సినిమాలకు తిరిగి, షికార్లకు తిరిగి, ఫోన్లో మాట్లాడుకొని, ఇన్ని అయిన తర్వాత నన్ను మర్చిపోంటే నువ్వు మర్చిపోతావేమో, ఆవిడ తొందరగా మర్చిపోలేదు. అలాంటి కేసులు నా దగ్గర బోలెడు ఉన్నాయి, ఎంతోమంది ఇలాగా. అందుకని నేను ప్రతి ఒక్కళ్ళకి మీరు మాట్లాడుకొని రండి అంట. తెలివితేటలు ఏంటంటే మాట్లాడేసామండి, మా పిల్లలు వద్దని ఓకే అన్నారని నేను అవద్దని చెప్తారు నాకు. అంటే నేను చూడను కదా వాడు మాట్లాడారో లేదో అని, చెప్పకుండా వచ్చి అబద్ధం చెప్తారు. ఏది మీ పిల్లలు నాతో మాట్లాడించండి అంటే ఒక్కళ్ళు మాట్లాడించాలి, ఇంతవరకు ఓకే ఒక్క ఆయన మాట్లాడించాడు. మీ పిల్లలు నిజమే అయితే నాతో మాట్లాడించమంటే, మా అబ్బాయి ఊళ్ళో లేడండి, ఫోను అమెరికా కూడా ఎడుతుంది ఫోను. మీకు మీ అబ్బాయి ఊళ్ళో లేకపోతే ఎక్కడికైనా ఫోన్ వెళ్తుంది కదా, నా నెంబర్ ఇచ్చి నాతో మాట్లాడమను, లేదా నాకు వాళ్ళ నెంబర్ నేను మాట్లాడతాను, అలాగే వచ్చాక చెప్తానని అంటాడు. మళ్ళీ నాకు ఫోన్ కూడా చేయడు వాడు. ఇలా కొంతమంది తగ్గిపోతారు. మీరు మీ పల్లెలతో మాట్లాడుకొని రండి అనడం వల్ల. అది సమస్య ఏంటంటే పిల్లలతో మాట్లాడుకోవడానికి ఆడవాళ్ళు భయపడతారు, మగవాళ్ళు భయపడతారు.